అందరికీ నమస్కారం. డాక్టర్ జక్కంపూడి మునిరత్నం గారి నటరాజ శతకం నుండి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. శతకాన్ని గురించి ముందుగా 2 వాక్యాలు. శ్రీ వటారణ్య సత్పుణ్య సీమవాస రత్న సభరాజ నటరాజ రాజవాస అనే మకుటంతో సీస పద్యాలలో రచింపబడిన ఈ శతకం భక్తి, నీతి, రసప్రధానమైన శతకం. ఈ శతకం తిరువాలంగాడులో వెలసిన నటరాజస్వామిని సంబోధిస్తూ రచింపబడింది. తిరువాలంగాడు అనే తమిళ శబ్దానికి శ్రీవటారణ్యం అని అర్థం. నటరాజస్వామి 5 సభలలో నాట్యం చేస్తాడని ప్రతీతి. అవి కనక సభ, రజిత సభ, తామ్ర సభ, చిత్రసభ, రత్నసభ. ఇవి వరుసగా చిదంబరం, మదురై, తిరునల్వేలి, కుట్రాలం మరియు తిరువాలంగాడులో ఉన్నాయి. ఈ కారణం చేతనే మకుటంలో నటరాజును శ్రీ వటారణ్య సత్పుణ్య సీమవాస రత్నసభరాజ అనే సంబోధనను కవి ప్రయోగించాడు. ఇక పద్యాలను వినండి. శ్రీ పార్వతీ సతీ చిత్త నిత్య నివాస తాపస మానస స్థానవాస కైలాస నామక ఘనతర నగవాస ప్రమథ గణ అమల భావవాస విష్ణు విధాతాది విభుత హృదయవాస పరమయోగీంద్ర ధీపద నివాస భక్త జనార్ద్ర హృత్పంకజాత నివాస జ్ఞాన సంబంధ సద్గానవాస సాధు సజ్జన సంకల్ప సతతవాస పరహితైకార్ద్ర సన్మన ఫలకవాస శ్రీవటారణ్య సత్పుణ్య సీమవాస రత్న సభరాజ నటరాజ రాజవాస ఒడికించు పెనుమంచు కడుమేటి నగముపై కాపురముండుట కడిది సుఖమే ఉరుగుల పరుగుల ఉరవడితో వచ్చు మిన్నేరు దాల్చుట చిన్న పనియే చల్లదనంబునే సతతమసగుచుండు సీతాంసుతల మీద చేర్చనగుని గజ జన్మమెంతగా కప్పికొనినగాని చలిబాధ కోరుట సాధ్యమగుని అన్యులెవరికి చేయరానట్టి పనులు నీకు సులభ సాధ్యములు లోకైకనాథ శ్రీవటారణ్య సత్పుణ్య సీమవాస రత్న సభరాజ నటరాజ రాజవాస వినయముంచని తప్పు విద్య నేర్వని తప్పు ఉద్గ్రంథముల చూడకుండు తప్పు ఉచితము అనుచితము ఊహ చేయని తప్పు సన్మార్గమును బట్టి చనని తప్పు నీ కథలను విననేరని నేరము ఘన భక్త గాథల వినని తప్పు సర్వదా నిన్ను స్మరణ చేయని తప్పు మంత్ర జపము తోడమనని తప్పు అన్ని తప్పులు సైచి నాదుకొనుచు బాపితో సగుల గుణముల పాదుగొలుపు శ్రీవటారణ్య సత్పుణ్య సీమవాస రత్న సభరాజ నటరాజ రాజవాస ఉన్నత పదవులు ఎన్ని వచ్చిన గాని నిలకడగా నిలువగలవే భోగ భాగ్యములెన్ని పుడమి వచ్చిన గాని శాశ్వతమగునే ఈ జగమునందు అలఘు విద్యలు ఎన్ని అవనియందబ్బిన నిత్యములే అవి నెమికి చూడ హిత బాంధవాదులు ఎందరున్నను గాని
కలకాలముందురే కలిసిమెలిసి స్వర్గ సంపదలైన శాశ్వతములు శాశ్వతము నీదు కరుణయే శంభమూర్తి శ్రీవటారణ్య సత్పుణ్య సీమవాస రత్న సభరాజ నటరాజ రాజవాస కనకరత్నాదులు కావలసిన ఉండ నాగభూషణుడవైనవదేమి గజములశ్వములుండగా వాని నెక్కక నందివాహనుడవైనవదేమి కస్తూరి గంధ సుగంధ వస్తువులుండ బూడిద పూసుకొన్నావదేమి ఏలుకొనంగ జగాలు మూడును లేవే కాటి కాపరివైన కథమదేమి నీ నిరాడంబరత్వము నిర్వనగునే ఎట్టి వారికి నైన మహితలమున శ్రీవటారణ్య సత్పుణ్య సీమవాస రత్న సభరాజ నటరాజ రాజవాస కోరిన వరమును కూరిమితో ఇచ్చి రాక్షసునోల పారంగనేల సామాన్యుమనుచుని సత్వమెరుగబోయి దెబ్బలు వింటితో తినగనేల పిట్టున కాసించి ప్రొయమారచను తెంచి కర్ర దెబ్బలు కొను కర్మమేమి వేడిన వెంటనే వేగముగా నీకిదనుచు వాకిలి కాచు తమకమేమి భక్తవత్సల్యమిటువంటి పాట్లు తెచ్చే మంచి కోరినవచ్చు సన్మానమిదియ శ్రీవటారణ్య సత్పుణ్య సీమవాస రత్న సభరాజ నటరాజ రాజవాస. ఈ శతకంలో అనేక పద్యాలు పూర్వకవులైన పోతన, పాల్కురికి సోమనాథ కవి మొదలైన వారి పద్యాలకు అనుకరణలుగా కనిపిస్తాయి. మరికొన్ని పద్యాలు పురాతన భక్తి పాటలకు పద్య రూపాలుగా కనిపిస్తాయి. చక్కని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ శతకం రచింపబడింది. ఇది భక్తిరస ప్రధానమైన శతకం. ధన్యవాదాలు.